హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఆరెంజ్ సినిమా నిన్న రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ రోజు రెండో రోజు. 3 సార్లు రిలీజ్ అయింది ఆరెంజ్. 3 సార్లు కూడా నెక్స్ట్ లెవెల్ ఆఫ్ కలెక్షన్స్ తో దూసుకెళ్ళిపోతుంది. అసలు ఆ జనరేషన్ యూత్ లేదు, ఈ జనరేషన్ యూత్ లేదు. ఆల్ జనరేషన్ యూత్ కి, నెక్స్ట్ రాబోయేటువంటి జనరేషన్ యూత్ కి కూడా నచ్చేసేటువంటి ఆల్బమ్ ని ఒక 100 సంవత్సరాలు, ఎగ్జాజరేట్ చేయట్లేదు, ఎగ్జాక్ట్గా చెప్తున్నా, ఒక 100 సంవత్సరాల వరకు కూడా ఒక ఆల్బమ్ ప్రతి తరం యొక్క యువతని అలరించేటువంటి ఒక మంచి ఆల్బమ్ అందించారు హరీష్ జయరాజ్ గారు. అలాగే రామ్ చరణ్ తాలూకు రామ్ పాత్ర తాలూకు డైలాగ్స్ కావచ్చు, ఆ క్యారెక్టరేషన్ కావచ్చు, ప్రతి తరం యొక్క లవ్ మీద ఉండేటువంటి ఒక ఒపీనియన్ ని మార్చేసినటువంటి ఒక నిజాన్ని చెప్పినటువంటి సినిమా. సో అప్పట్లో డిజాస్టర్ అయినా ఇప్పట్లో బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఈ సినిమా తాలూకు కలెక్షన్స్ ఫస్ట్ రిలీజ్ అప్పుడు జనసేనకి ఫండ్ ఇవ్వడం జరిగింది. నాగబాబు గారు 4 కోట్లు. సో అప్పుడు ఫస్ట్ రిలీజ్ అయినప్పుడు 5 crores కలెక్ట్ చేసింది ఈ సినిమా. సెకండ్ రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా 2 కోట్లు కలెక్ట్ చేసింది. అలాగే ఇది 3వ రిలీజ్. సో 3వ రిలీజ్ లో 1.5 కోటి అడ్వాన్సెస్ కలుపుకొని ఈ రోజుతో కలెక్ట్ చేయడం జరిగింది ఇప్పటి వరకు. అలాగే ఈ డే అండే వరకు 2 కోట్లు ఖచ్చితంగా కలెక్ట్ చేస్తుంది. అలాగే చూసుకుంటే నెక్స్ట్ వీక్ సండే వరకు కూడా, అంటే నెక్స్ట్ వీక్ సాటర్డే February 14th వ్యాలంటైన్స్ డే. సో సండే వరకు, దాని తర్వాత వచ్చేటువంటి సండే వరకు, అంటే నెక్స్ట్ వీక్ అంతా కూడా ఈ సినిమా ఉంటుంది. సో ఓవరాల్ గా నెక్స్ట్ వీక్ వరకు చూసుకుంటే 3 కోట్లు ఈజీ కలెక్ట్ చేస్తుంది. అంటే మొదటిసారి రిలీజ్ చేసినప్పుడు ఎంతైతే కలెక్ట్ చేసిందో ఈసారి కూడా ఖచ్చితంగా 5 crores కలెక్ట్ చేసేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ సినిమాకి. అంటే ఈ సినిమాకి ఒక రేర్ రికార్డ్ ఉంది. చాలా సినిమాలు మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ అయ్యాయి కదా. సో ఇది కూడా మల్టిపుల్ టైమ్స్, అంటే ఇది 3వసారి కాబట్టి మల్టిపుల్ టైమ్స్ రిలీజ్ అయినటువంటి సినిమాల్లో 1 కోటి కలెక్ట్ చేసినటువంటి సినిమాలో ఇది కూడా ఆరెంజ్. సో ఇది ఒక రేర్ రికార్డ్ ఆరెంజ్ కి. సో అలాగే ఈ సినిమా తాలూకు ప్రత్యేకత ఏంటంటే, భవిష్యత్తులో ఈ సినిమా తాలూకు ప్రత్యేకత ఏం ఉండబోతుందంటే, ఎవ్రీ ఇయర్ వ్యాలంటైన్స్ కి ఆరెంజ్ సినిమా అనేది రిలీజ్ కాబోతుంది. ఇది 15 సంవత్సరాల వరకు కంటిన్యూగా రిలీజ్ అవుతుంది. భారతదేశ చరిత్రలోనే ఒక వ్యాలంటైన్స్ డే రోజు ఒక రీజనల్ మూవీ ఆరెంజ్ అనేటువంటి మూవీ ఇటు సౌత్ ఇండియాలో కావచ్చు, అటు చెన్నైలో కూడా రిలీజ్ అవుతుంది, ఇటు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ అవుతుంది, బెంగళూరులో రిలీజ్ అవుతుంది. అలాగే మన తెలుగు ప్రేక్షకులు ఈ సినిమాని ఎక్కడెక్కడైతే చూద్దాం అనేటువంటి ఇంట్రెస్ట్ ఉందో అన్ని చోట్ల కూడా రిలీజ్ అవుతుంది. అలాగే ప్రతి వ్యాలంటైన్స్ డేకి 10 నుంచి 15 సంవత్సరాల వరకు ఈ సినిమా ఖచ్చితంగా రిలీజ్ అవుతుంది. సో అదొక చరిత్ర సృష్టించేటువంటి ఒక రేర్ రికార్డ్ ఆరెంజ్ సొంతం అని చెప్పేసి అనుకోవాలి. సో ఇది ఆరెంజ్ సంగతి. ఇంకా పెద్ద విషయానికి వచ్చేద్దాం. సో పెద్ద సెకండ్ సాంగ్ ఎప్పుడు రాబోతుంది, అసలు ఏ సాంగ్ రాబోతుంది? సోషల్ మీడియాలో రకరకాలైనటువంటి కన్ఫ్యూజన్స్ ఉన్నాయి ఫ్యాన్స్ అందరికీ కూడా. అసలు బుచ్చిబాబు గారు మొన్న పిఠాపురం వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు అని అంటే, ఈ ఇయర్ సంక్రాంతి పిఠాపురం వెళ్ళినప్పుడు ఆయన ఏం చెప్పారు అని అంటే, నెక్స్ట్ సాంగ్ లవ్ సాంగ్ రాబోతుంది అని చెప్పేసి ఆయనే చెప్పారు. ఏఆర్ రెహమాన్ గారి లవ్ సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటే మీ అందరికి తెలిసిందే కదా. సో నెక్స్ట్ ఒక మంచి మెలడీ రాబోతుందని చెప్పేసి ఆయన చెప్పారు. కాకపోతే కొన్ని రోజులుగా, అంటే గత 2 రోజులుగా సోషల్ మీడియాలో సినిమా అప్డేట్స్ ఇచ్చేటువంటి ప్రతి పేజ్ కూడా ఏం చెప్తుందంటే, నెక్స్ట్ ఒక టైటిల్ సాంగ్ రాబోతుంది, మస్తా మస్తా ట్రాక్ రాబోతుంది అని వాళ్ళు చెప్తున్నారు. సో అంటే డైరెక్టరే మనకి లవ్ సాంగ్ వస్తుంది అని చెప్పేసి అంటున్నప్పుడు ఫ్యాన్స్ ని ఒక కన్ఫ్యూజన్ కైండ్ ఆఫ్ మోడ్ లోకి ఎందుకు పడేయడం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఏ సాంగ్ వచ్చినా ఇప్పుడు డెసిషన్ మార్చుకున్నారేమో, టైటిల్ సాంగే దింపాలి అని చెప్పేసి వాళ్ళు అనుకున్నారేమో, మనకి తెలియదు. బట్ సోషల్ మీడియాలో అయితే మస్తా మస్తా వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఫ్యాన్స్ అందరూ కూడా టైటిల్ సాంగే కావాలని చెప్పేసి అంటున్నారు. బట్ డైరెక్టర్ ఏమో లవ్ సాంగ్ అని చెప్పేసి అన్నారు. ఏమో డెసిషన్ మారు ఉండొచ్చేమో. సో ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళకి అందుండొచ్చేమో, అందుకే వీళ్ళందరూ కూడా టైటిల్ సాంగ్ వస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తున్నారు అనుకోవచ్చు. ఏ సాంగ్ వచ్చినా అది మెలడీ సాంగ్ కావచ్చు, అంటే అది కూడా మెలడీ సాంగే కదన్నా అని చెప్పేసి, అంటే అది ఒక పెప్పీ కైండ్ ఆఫ్ డాన్స్ నెంబర్. సో సాఫ్ట్ మెలడీ అనేది వేరు, పెప్పీ కైండ్ ఆఫ్ మెలడీ, డాన్స్ నెంబర్ మెలడీ అనేది వేరు. సో ఇది ఇప్పుడు వచ్చేది టైటిల్ సాంగ్ అని చెప్పేసి చాలా గట్టిగా సోషల్ మీడియాలో ప్రచారం సాగుతుంది. అది లవ్ సాంగ్ అయినా, టైటిల్ సాంగ్ అయినా, ఐటమ్ నంబర్ అయినా, ఏదైనా సరే పెద్దలో ప్రతి సాంగ్ వర్త్ 100 million అదైతే రాసి పెట్టేసుకోండి. నెక్స్ట్ ఏ సాంగ్ వచ్చినా వర్త్ 100 million అది ఖచ్చితంగా పోతుంది. బికాజ్ ఆ రేంజ్ ఆల్బమ్ ని ఆఫ్టర్ రంగస్థలం మనకి రాబోతుంది సోలో సినిమాకి. దట్ ఈస్ పెద్ది. సో పిచ్చి ఎదురు చూస్తా. ఈ వీక్ వస్తుందని చెప్పేసి చాలా గట్టిగా వినిపిస్తుంది. సో ఈ వ్యాలంటైన్స్ డే లోపు వచ్చేస్తుంది ఈ సాంగ్ అనేటువంటి ప్రచారం అయితే చాలా జోరుగా కొనసాగుతుంది. ఖచ్చితంగా వస్తుంది కూడా, ఖచ్చితంగా అనౌన్స్మెంట్ అయితే ఖచ్చితంగా వస్తుంది. నేనైతే పిచ్చి ఎదురు చూస్తున్నా. టైటిల్ సాంగ్ అయితే మాత్రం ఒక రేంజ్ లో హై ఉంటుంది. ఇండియా మొత్తం షేక్ అయిపోద్ది.
చిక్రీ కంటే ఎక్కువ షేక్ అయింది. ఇది మాత్రం రాసి పెట్టుకోండి. రామ్ చరణ్ విశ్వరూపాన్ని చిక్రీలో కంటే కూడా ఎక్కువ విశ్వరూపాన్ని మనం ఈ సాంగ్ లో చూడబోతున్నాం. జస్ట్ వెయిట్ టు విట్నెస్ రామ్ చరణ్ మైండ్ బ్లోయింగ్ అవతార్ ఇన్ నెక్స్ట్ సాంగ్. మీరు ఎంతలా ఎదురు చూస్తారనేది కామెంట్స్ లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.